ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి మనము ఒక వచనాన్ని మనం చదువుకుందాము. పరిశుద్ధ బైబిల్లో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుండి మనం ఒక చక్కటి వచనాన్ని మనము చదువుకుందాము. 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మీరు మా సమాచారము తెలుసుకున్నటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ వద్దకు పంపుతిని. ఇక్కడ 3 విషయాలు ఉన్నవి. ఆ 3 విషయాలు కూడా మనము తెలుసుకుందాం. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మీరు మా సమాచారమును తెలుసుకునుటకును. అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి అని చెబుతూ ఉన్నాడు, మా సమాచారము మీరు తెలుసుకునుటకును. సమాచారం అంటే వీళ్ళు ఏమి చేస్తున్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ ఇబ్బందులో ఉన్నారు, ఏ కష్టాల్లో ఉన్నారు, మళ్ళీ శ్రమలో ఉన్నారా, సంతోషంలో ఉన్నారా, కష్టంలో ఉన్నారా, ఏదైనా సరే మా సమాచారము మీరు తెలుసుకునుటకును. మా సమాచారము మీరు తెలుసుకున్నటకును. మనం ఏం చేస్తాం? ఇప్పట్లో అయితే ఫోన్ చేస్తాం. మనిషిని పంపించాల్సిన అవసరం లేదు, మనిషి రావాల్సిన అవసరము లేదు. ఎమ్మడే ఫోన్ చేసి మన సమాచారం అంతయు వాళ్ళకు తెలియజేస్తాం. అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, ఇగో ఇలా ఉన్నాను, ఇలాగ సంతోషంగా ఉన్నాను, లేదంటే ఇలా బాధలో ఉన్నానని చెప్పేసి మన సమాచారం అంతా ఇప్పుడు ఫోన్లోనే చెప్పుతాం. ఇంకా కొంతకాలం మనం ముందుకు వెనక్కిపోయినట్టయితే ఉత్తరాలు పంపించి వాళ్ళ సమాచారము చెప్పేవారు. ఇంకా మనము ఆదిలో మనం చూసినట్టయితే అప్పుడు ఏదైనా సమాచారము తెలుసాలంటే ఒక మనిషిని పంపించేవారు. ఆ మనిషిని పంపించి ఆ మనిషి ద్వారా వీళ్ళకి జరిగిన సమాచారం అంతా వాళ్ళకు తెలియజేసేవారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఇక్కడ అంటున్నాడు, మీరు మా సమాచారమును తెలుసుకున్నటకును. ఒకటి. రెండోది మీరు జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అతడు మీ హృదయములను ఓదార్చుటకును. చూసావా? అతడు మీ హృదయములను ఓదార్చుటకును. మంచి సమాచారము మీ దగ్గరికి పంపుతున్నాము. ఒక మనిషిని మీ దగ్గరికి పంపుతున్నాము. ఆ మనిషి ఆ మాటలు ఎప్పుడైతే మీకు ఈ సమాచారము తెలియజేస్తాడో అప్పుడు మీ హృదయాలను ఓదార్చుకుంటారు. మీరు తెప్పరిల్లుతారు. మీరు ఆ మాటల ద్వారా ఆదరణ పొందుతారు. ఆ మాటల ద్వారా మీరు సమాధానము పొందుతారు. మీ హృదయములకును ఓదార్చుటకును. అతడు అంటున్నాడు, అతడు మీ హృదయములను ఓదార్చుటకును. ఎప్పుడైతే ఆ సమాచారం వాళ్ళకి చెప్పారో వాళ్ళ హృదయాలన్నీ కూడా ఓదార్చబడి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా సంతోషించారు. ఆ మాటల ద్వారా, ఆదరణ మాటల ద్వారా వాళ్ళందరూ సంతోషించారు. కాబట్టి అతడు మీ హృదయములను ఓదార్చుటకును అంటున్నాడు. కింద మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అతన్ని మీ వద్దకు పంపుతిమి. ఎందుకు పంపారు చెప్పండి? మీ హృదయాలను ఓదార్చుటకును. మీరు మా సమాచారమును తెలుసుటకును అతన్ని మీ వద్దకు పంపుతున్నాము అని చెప్పేసి ఒక వ్యక్తిని పంపించి ఆ సమాచారము వాళ్ళకి తెలియజేయగా వాళ్ళ హృదయాలను ఓదార్చుకొని సమాధానం సంతోషంతో వాళ్ళు ఉన్నారు. మరి నీ హృదయాలను కూడా దేవుని యొక్క సమాచారం నువ్వు విన్నట్టయితే, దేవుని యొక్క వాక్యం నువ్వు విన్నట్టయితే మీ హృదయాలను
ఓదార్చుకుంటారు. అది చెప్పడానికే దేవుడు మమ్మల్ని మీ వద్దకు పంపించాడు. నేను కూడా ఈ వాక్యం చెప్తున్నా యూట్యూబ్లో. మీరు కూడా ఈ దేవుని యొక్క వాక్యము చెప్పడానికే దేవుడు మమ్మల్ని పంపించాడు. అది దేవుని సమాచారము చెబుతూ ఉన్నాము, దేవుని సంగతులే తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి మీ హృదయాలను ఓదార్చుకుందురుగాక, మీరు సమాధానంతో సంతోషముతో ఉందురుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలము వాక్యం ఇటువంటి బిడ్డలందరూ మీరు దీవించండి ప్రభా. వాళ్ళ హృదయాలను ఓదార్చండి తండ్రి. నీ బిడ్డలకు సంతోషం సమాధానం మీరు అనుగ్రహించమని, వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.